ఫస్ట్ ఫిల్మ్‌తోనే 143 డిగ్రీస్ జ్వరం క్రియేట్ చేసిన దేవమ్మ అలియాస్ కృతి శెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హాయ్ అండి. ఎలా ఉన్నారు? హలో! మీరెలా ఉన్నారు? బాగున్నానండి. నాకు ఇంకా ఫీవర్ రాలేదు. జ్వరం రాలేదు. సో ముందుగా ఇది ఒకటి ఇప్పుడే అన్నారు కదా! కంటిన్యూనే అవుతుంది. యెస్. అంటే చూసినప్పుడల్లా వస్తూ ఉంటుంది మళ్ళీ. మిమ్మల్ని చూసినప్పుడు ఇప్పుడు వస్తది. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎండ్ అయిపోయిన తర్వాత వస్తది. థాంక్ యూ. మీరు చాలా ఇంటెలిజెంట్. యాహ్! మిమ్మల్ని స్టిల్ ఒక క్వెషన్ అడుగుతాను. అంటే ఫస్ట్ ఫిల్మ్ తర్వాత ఎన్నో క్యారెక్టర్స్ చేశారు. పెద్ద పెద్ద హీరోస్‌తో చేశారు. ఇప్పటికి మేము బేబమ్మ అంటూ ఉన్నాం గదా! ఫస్ట్ సినిమాది. అవును. ఏమన్నా కొంచెం అన్నా అనిపిస్తా ఉంటదా? ఏంట్రా ఇంకా చాలా సినిమాలు చేశానురా నేను అని చెప్పి. అంటే ప్రతి సినిమా అప్పుడు ఒక ఛాలెంజ్‌లా అనిపిస్తది. అంటే ఆ క్యారెక్టర్‌ని బీట్ చేయాలి. బట్ అట్ ద సేమ్ టైమ్ హ్మ్. అంటే ఆడియన్స్ ఇచ్చిన ప్రేమ ఎప్పుడు యూ హ్మ్. యూ కాంట్ ఫీల్ లైక్ అది హ్మ్. ఎందుకు అంత ఇచ్చారు అని ఇట్స్ నెవర్ ఎనఫ్ కదా! హ్మ్. సో ఐయామ్ వెరీ గ్రేట్‌ఫుల్ ఫర్ థాట్. యాహ్. బట్ అట్ ద సేమ్ టైమ్ ప్రతి సినిమాకి అది బ్రేక్ చేయాలి అని ఉంటుంది అవునవును. అంటే కాన్స్టెంట్‌లీ. స్టార్టింగే పారామీటర్ ఎక్కడ పెట్టుకున్నారు కదా! సో యాహ్! అది బీట్ చేయడం కొంచెం అవును. అండ్ అదే కాకుండా అంటే ఆ సినిమాకి అంత ప్రేమిచ్చారు. దట్ ఈస్ మై Yes. ఫస్ట్ ఫిల్మ్. సో ఐ హావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అగైన్ అండ్ అగైన్ Mm. దట్ మీరిచ్చిన ప్రేమని నేను వర్త్ దానికి. సో ఐ ఫీల్ లైక్ వర్కింగ్ హార్డ్ బికాస్ ఆఫ్ దాట్. యాక్చువల్లీ ఇప్పుడు బేబమ్మ అనే పదం ఉంది కదా! ఇంతకుముందు అవును. ఎవరు నిక్‌నేమ్స్‌గా యూజ్ చేసేవారు కాదు. అంటే గర్ల్ ఫ్రెండ్‌ని బాయ్ ఫ్రెండ్ పిలవడం ఇలాంటివి లేవన్నమాట. ఓహ్! ఆఫ్టర్ దట్ అందరూ బేబమ్మ అని కొంతమంది పిలుచుకుంటూ ఉంటారు ఇప్పుడు. అవునా? Yes. దట్స్ అమేజింగ్. బేబమ్మ. యాహ్! ఓకే. యాక్చువల్‌గా ఇప్పుడు మీరంటే హీరోయిన్స్ అంటే కొంతమందికి ఇన్‌స్పిరేషనల్‌గా ఉండాలి. మీరేంటండి బ్యాడ్ ఎగ్జాంపుల్‌గా ఉన్నారు అందరికి. బ్యాడ్ ఎగ్జాంపులా? ఎందుకు? మీరు టీనేజ్‌లోనే కెరియర్ ఒకవైపేమో స్టడీస్ కూడా చదివేస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని చూపించి పిల్లలందరిని తిడతా ఉంటే, మీ సినిమాలు చూస్తున్నారనుకోండి, "ఇగో అదైతే చూడు గుడ్ ఆవిడని చూసి ఎగ్జాంపుల్ నేర్చుకో" కదా! అని చెప్తారు. మమ్మల్ని తిడతా ఉంటారు కదా! మీకు అర్థం కాదు. అంటే అది గుడ్ ఎగ్జాంపుల్. మీకు అది బ్యాడ్‌గా మారుతుంది. బట్ దట్స్ హౌ ఇట్ షుడ్ బి. యాహ్! సో ప్రెజెంట్ అయితే మనమే కూర్చున్నాం. మనమే మనమే. ప్రమోషన్స్‌లో. అవును. సో అంటే జనరల్లీ ఇది రామ్ కామ్ కదండీ! రామ్ కామ్. ఎప్పుడైనా రామ్ కామ్ బట్ ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ సెటప్‌లో. యాహ్! అంటే క్యూట్‌గా ఉన్నారు నిజంగా. ఆ సెటప్, థాంక్ బ్యాక్‌గ్రౌండ్ యూ. లొకేషన్స్ ఎంత బాగున్నాయో, అందులో ఆర్టిస్టులు కూడా అంతే బాగున్నారు. థాంక్ యూ. సినిమా మొత్తం. ఆ ట్రైలర్, టీజర్ మొత్తం. సో, ముందుగా ఇప్పుడు రొమాంటిక్ సినిమాస్ కావచ్చు, రామ్ కామ్స్ కావచ్చు. దానిలోనే ఈక్వల్ ప్రయారిటీ ఉంటది. హీరోకి, హీరోయిన్‌కి. యాహ్! 2 ఐస్ లాగా. సో, మీ ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు ఇలాగే ఉంటదా? అంటే నేను ఈక్వల్‌గా ఉండాలి. 2 ఐస్‌లో ఒక ఐ ఇవ్వాలి అని కోరుకుంటారా? ఎప్పుడైనా సినిమా వచ్చినప్పుడు ఎలా చూస్ చేసుకుంటారు మీ పారామీటర్స్? అంటే యాక్చువల్‌గా ఎప్పుడు ఐ ట్రై టు లుక్ ఫర్ ఎంటర్‌టైనింగ్ స్టోరీస్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఎంటర్‌టైనింగ్ క్యారెక్టర్స్ ఆల్సో. అంటే ఏదో కొత్తగా చేయాలని. ఈ క్యారెక్టర్ కూడా శ్రీరామ్ గారు నాకు చెప్పినప్పుడు ఈవెన్ షూట్ చేస్తున్నప్పుడు కూడా కెప్ట్ టెల్లింగ్ మీ సరి ఇది నువ్వు ఎలాంటి ఒక క్యారెక్టర్ చేయలేదు. ఇది డిఫరెంటే కానీ యూ జస్ట్ ట్రస్ట్ మీ. బికాస్ గోయింగ్ ఫార్వర్డ్ ఐ వాస్ ఫీలింగ్ ఇది ఒక చాలా కొంచెం స్ట్రిక్ట్ క్యారెక్టర్. లైక్ తను చాలా స్ట్రిక్ట్‌గా ఉంటది. లైక్ వాటెవర్ షీ వాంట్స్ షీల్ గెట్ ఇట్ డన్. చాలా స్ట్రెయిట్‌గా, చాలా పద్ధతిగా ఉంటది. సో, ఇలాంటి క్యారెక్టర్ నేను చేయలేదు. లైక్ కొంచెం స్ట్రిక్ట్ ఉన్న క్యారెక్టర్. సో, షూట్ చేస్తున్నప్పుడు ఐ కెప్ట్ ఆస్కింగ్ శ్రీరామ్ గారు లైక్, "ఈస్ ఇట్ ఓకే? కొంచెం ఎక్కువ స్ట్రిక్ట్ అనిపిస్తుందా? ఓకేనా?" అండ్ దెన్ హి వాస్ లైక్, "నో, అంటే ప్రతి సినిమాలో యూ హావ్ టు షో సంథింగ్ న్యూ. షో ఎ డిఫరెంట్ side of yourself, like come in a new character, which I try to look for also, like versatility." యాక్చువల్లీ అప్పర్ హ్యాండ్ ఉన్న క్యారెక్టర్ కూడా నాకు తెలిసి ఇది. మీదే అప్పర్ హ్యాండ్ కనిపిస్తుంది నాకు ఎండింగ్ వచ్చేసరికి. యాహ్! మీరు బాగా ఎంజాయ్ చేసి ఉంటారు మేబీ ఆ క్యారెక్టరైజేషన్. Maybe.